ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. 116వ సంకీర్తన 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు మీ జీవిత సమస్యలతో కృంగిన స్థితిలో ఉన్న మిమ్మల్ని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టనని వాగ్దానము చేసిన ప్రభు, ఇప్పటి వరకు ఆయన వాక్కు మారని దేవుడు మన పట్ల నమ్మదగిన వాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవిత సమస్యలతో కృంగిన స్థితిలో ఉన్న మిమ్మల్ని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడని వాగ్దానము చేసిన ప్రభు, ఈ క్షణము వరకు ఆయన వాక్కు మారని దేవుడు మన పట్ల నమ్మదగిన వాడై ఉన్నాడు. ప్రిలారా, దేవుడు మీతో లేడనియు మరియు మీ పరిస్థితులు మీకు తెలియజేసినప్పటికీ దేవుని దృష్టి నిరంతరము మీపై ఉన్నదని మాత్రం మీరు నమ్మాలి. ప్రతి కీడు నుండి మిమ్మల్ని రక్షించే ఆయన ప్రేమ హస్తాలలో మీరు ఉన్నారనియు మరియు మీ చుట్టూ ఆయన కంచె వేయబడి ఉన్నదనియు మర్చిపోకండి. ఎందుకంటే యేసు, నేను వాటికి నిత్యజీవమునిస్తున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది. ప్రిలారా, దేవుని చేతిలో నుండి మిమ్మల్ని ఎవరును అనగా అపవాది కూడా అపహరింపలేడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ధైర్యముగా ఉండండి. అవును ప్రిలారా, మనము శక్తివంతమైన దేవుడిని కలిగి ఉన్నాము మరియు ఆయన యేసు క్రీస్తు అను శక్తివంతమైన నామమును ధరించి ఉన్నాడని మర్చిపోకండి. ఎందుకంటే యేసు నామములో శక్తి ఉన్నది. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అని కీర్తనాకారుడైన దావీదు చెప్పినట్లుగానే మన చుట్టూ ఉన్న ఆయన రక్షణ కవచము అద్భుతమైనది. ఆయన శక్తి అర్థము చేసుకునే మన సామర్థ్యానికి మించినదని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడి ఉన్నది. ప్రియులారా, క్షణములో ఆయన తన బిడ్డలకు జరిగే కీడును తొలగించి వారికి అతీంద్రియమైన కార్యాలను జరిగిస్తాడు. ఆయన ఎంత మంచివాడు కదా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మంచి తండ్రి లేదా తల్లి లాంటి ఈ ప్రేమగల దేవునిలాగా ఎవరూ ఉండలేరు. మీ అందరినీ ఆయన విలువైన రక్తము క్రింద అప్పగించి సమాధానముతో విశ్రాంతిని తీసుకొనండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దానిపై ఆయన ఆధిపత్యము ఉంటుంది. ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు చూసినా చూడకపోయినా మీపై తన రెక్కలతో కప్పబడి ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో కూడా ఉన్నందున ఈ రాత్రి వరకు మీరు సురక్షితముగా కాపాడబడుచున్నారు. ఈ రాత్రి దేన్ని గూర్చి మీరు చింతించకండి. మీరు కీడు కల్పించు వారికి భయపడకుండా యేసు నామమును మీరు ఘనపరిచినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ కుటుంబాన్ని మరియు మిమ్మల్ని తన హస్తాలలో భద్రపరుచుకొని సురక్షితముగా కాపాడి సంరక్షిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అట్టి రీతిగా ఆయన రక్షణలో ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ
ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన కృపామయుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, నీ విలువైన రక్తము క్రింద మేమెదుర్కొంటున్న ప్రతి కీడును ఈ రాత్రి నీకు అప్పగించుకొనుచున్నాం. అయ్యా, నీ రక్తము మా కోసము విజ్ఞాపన చేస్తుంది మరియు మమ్మల్ని రక్షిస్తుంది. దేవా, మేము చూడలేకపోయినప్పటికీ మా ఆశీర్వాదాలన్నీ దాచి ఉంచావని మేము నమ్ముచున్నాం. దేవా, నీ ఆజ్ఞ ప్రకారము దేవదూతలు మా చుట్టూ ఉన్నారని మేము నమ్ముచున్నాం. మేము బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదించబడ్డామని చెప్పే నీ వాగ్దానమును మేము నమ్ముచున్నాం. దేవా, నీ ప్రేమపూర్వకమైన చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాం. ఈ రోజంతా దాని నుండి మమ్మల్ని ఎవరు అపహరింపలేరని మేము నమ్ముచున్నాం. కాబట్టి ఈ గాఢాంధకారమైన చీకటిలో మమ్మల్ని కాపాడి సంరక్షించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనుచున్నాం. మీ సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.